ఒక చతురస్రాన్ని గీస్తున్నాను. దీనిలో అన్ని భుజాలు సమానం. అలాగే 4 లంబకోణాలు అంటే 4 కోణాలు కూడా సమానం. ఈ క్రింది భుజం యొక్క కొలత 8 మీటర్లు అనుకుంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే సమతలంపై ఆక్రమించిన ప్రదేశం. ఒక సంవృత్త పటం ఆక్రమించే ప్రదేశాన్ని దాని వైశాల్యం అంటాం. అంటే ఒకవేళ 8 మీటర్ బై 8 మీటర్ రూమ్ ఉంటే దానిలో తివాసీని పరచాలంటే ఎంత తివాసీ కావాలి అన్నదానికి వైశాల్యం కనుక్కుంటాం. చతురస్రానికి వైశాల్యం కనుక్కోవడం చాలా తేలిక. ఎందుకంటే దాని పొడవు మరియు వెడల్పు రెండూ సమానం కావున ఈ భుజం కూడా 8 మీటర్లే అవుతుంది. కావున వైశాల్యము 8 మీటర్లు ఇంటూ 8 మీటర్లు ఈక్వల్ టు 64 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. ఈ 64 స్క్వేర్ మీటర్స్ ఎక్కడ ఉన్నాయి? వాటిని గీసి చూపిస్తాను. 8 మీటర్లని 8 భాగాలుగా, అలాగే ఇంకో భుజాన్ని కూడా 8 భాగాలుగా విభజిస్తే మొత్తం 64 చిన్న చతురస్రాలు 1 మీటర్ బై 1 మీటర్వి వచ్చాయి. కావున ఒక్కొక్క రోలో 8 1 బై 1 చతురస్రాలు, అలాగే 8 రోలలోనూ 8 చతురస్రాలు, మొత్తం 64 1 బై 1 చతురస్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఎలా చేయాలి? చుట్టుకొలతని పెరిమీటర్ అంటాము. అది తివాసీని పరిచినట్టు కాక ఒక కంచెయి చతురస్రానికి కట్టాలంటే ఎంత దూరం వేయాలి అన్నది చుట్టుకొలత. దాని ద్వారా తెలుస్తుంది. కావున అన్ని భుజాల యొక్క కొలతల్ని కలపాలి. అంటే 8 మీటర్స్ ప్లస్ 8 మీటర్స్ ప్లస్ ఇది చతురస్రం కావున అన్ని భుజాలు సమానం, అందుకు ప్లస్ 8 మీటర్స్ ప్లస్ 8 మీటర్స్గా వ్రాస్తాను. 4 భుజాలు కావున 4 8లు కూడితే అది 36 మీటర్లు కాదు, తప్పు రాశాను. ఇది 32 మీటర్లు. మనము ఇక్కడ వైశాల్యం గాక చుట్టుకొలతని కొలుస్తున్నాము. ఇక్కడ భుజాలు లంబకోణాల్లో ఉన్నాయి. కొంచెం కంచె కట్టడానికి పొడవునే మనము కొలుస్తాము. అందుకే చుట్టుకొలతని మీటర్లలో కొలుస్తాము, కానీ వైశాల్యాన్ని చదరపు మీటర్లలో కొలుస్తాము. ఒకవేళ చతురస్రం బదులు దీర్ఘచతురస్రం తీసుకుంటే గీస్తాను. వెడల్పు 7 సెంటీమీటర్లు అనుకుందాం. అలాగే పొడవు 4 సెంటీమీటర్లు అనుకుంటే దీని వైశాల్యం ఎంత ఉంటుంది? 7 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు. మనము పొడవుని 4 భాగాలుగా, అలాగే వెడల్పుని 7 భాగాలుగా చేస్తే మొత్తం 28 స్క్వేర్ సెంటీమీటర్లు వస్తుంది. అలాగే ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగితే అది ఈ వెడల్పు యొక్క కొలత అంటే 7 సెంటీమీటర్లు ప్లస్ పొడవు యొక్క కొలత 4 సెంటీమీటర్లు ప్లస్ ఈ పైన వెడల్పు యొక్క కొలత అంటే ఇది 7 సెంటీమీటర్లకు సమానం. ఎందుకంటే దీర్ఘచతురస్రం కాబట్టి ఎదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి. ప్లస్ అలాగే ఇది దాని ఎదురుగా ఉన్న భుజానికి సమానం కావున అది 4 సెంటీమీటర్లు అవుతుంది.
కావున ఇది మొత్తం 7 + 4 11, ఇంకా 7 + 4 11, 11 + 11 మొత్తం 22 సెంటీమీటర్లు వస్తుంది. ఇప్పుడు మనము దీర్ఘచతురస్రాలు కాక త్రిభుజాలను గురించి చర్చిద్దాము. ఒక త్రిభుజాన్ని గీస్తాను. ఈ భుజం యొక్క కొలత కాదు, ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. ఈ భుజం యొక్క కొలత 7 సెంటీమీటర్ అని, అలాగే ఈ పొడవు 4 సెంటీమీటర్లని అనుకుంటే ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? చూస్తే ఈ లంబకోణ త్రిభుజము ఈ పైన గీసిన దీర్ఘచతురస్రానికి సగం ఉన్నది అని తెలుస్తుంది. కావున దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? దాన్ని మనం భుజాల కొలతని గుణించితే వస్తుంది. అంటే 7 × 4 అన్నమాట. కావున మనకి ఇప్పుడు కావలసినది ఈ వైశాల్యం, అంటే లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం. ఇది దీర్ఘచతురస్ర వైశాల్యానికి సగము. కావున బేస్ భుజం యొక్క కొలత B అనుకుంటే, అలాగే పొడవును H అనుకుంటే వైశాల్యము B × H యొక్క సగము, అంటే ½ BHకి సమానము అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణలో వైశాల్యము ½ × 7 సెంటీమీటర్స్ × 4 సెంటీమీటర్స్, 7 × 4 28 సెంటీమీటర్స్ అని తెలుసు. కావున ½ × 28 14 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. పొరపాటున స్క్వేర్ సెంటీమీటర్ మీద వ్రాయడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతని ఎలా కనుక్కుంటాము? కనుక్కోవటానికి 2 భుజాల కొలతలు మాత్రమే తెలుసు. 3వ భుజం యొక్క కొలతని కనుక్కోవాలంటే పైథాగోరియన్ సిద్ధాంతాన్ని వాడాలి. అది 10వ తరగతిలో నేర్చుకుంటారు. కావున ఇప్పటికి దీన్ని వదిలేద్దాము. ఇప్పుడు ఇంకొక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాము. ఇలా గీస్తాను. ఈ బేస్ భుజం యొక్క కొలత 3 మీటర్లు అనుకుందాం. మనకి ఈ భుజం యొక్క కొలత తెలియదు, కానీ ఈ భుజం యొక్క పైని కోస అంటే బేస్ నుండి ఈ భుజము ఎంత ఎత్తులో ఉందన్నది తెలుసుకుందాము. అది అంటే ఈ త్రిభుజం పొడవు తెలుసు అని, అది 4 మీటర్స్ అని అనుకుందాము. అయితే దీనికి కూడా వైశాల్యము ½ బేస్ × హైట్ ని వాడితే మనకి ½ × 3 మీటర్స్ × 4 మీటర్స్ వస్తుంది. 3 × 4 = 12, 12/2 = 6 వస్తుంది. ఇది 6 స్క్వేర్ మీటర్స్కి సమానం. కానీ ఒకవేళ నేను త్రిభుజంతో బేస్ భుజం 3 మీటర్స్ అని, ఇంకా ఈ భుజము 4 మీటర్లని అంటే ఈ త్రిభుజం యొక్క పొడవు మనకు తెలియదు. కావున మనము ½ BH అన్నదాన్ని వాడలేము. కావున ఇలాంటి కొలతలు ఇస్తే వైశాల్యం కనుక్కోవడం సులభం కాదు. కావున త్రిభుజం పొడవు ఇచ్చినప్పుడే మనము ½ BH అన్న ఫార్ములాని వాడగలము, లేకపోతే అది వర్తించదు. దాన్ని పై తరగతుల్లో ఎలా చేయాలో నేర్చుకుంటారు.